హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మెకానిక్ శివాజీని. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, ఇవాళ మనకి పోలో ప్యాసింజర్ వెహికల్ అనేది బ్లాక్ స్మోక్ వస్తుందని మన దగ్గర సర్వీస్కి వచ్చింది. జనరల్ సర్వీస్ వచ్చే మన కస్టమరు బ్లాక్ స్మోక్ ఎందుకు వస్తుంది, ఏంటి, దేనివల్ల వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా వివరిస్తాను చూడండి. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన బండి బ్యాక్ డిక్కీ దగ్గరకు వచ్చి చెక్ చేస్తుంటే మనకి బొలెరో అనే లోగో ఉంది కదా, అది మొత్తం బ్లాక్ స్మోక్తో బ్లాక్ అయిపోయింది. అలాగే సైలెన్సర్లో కూడా అసలు ఎంత డస్ట్ ఉంది, ఏంటి, ఎంత బ్లాక్ స్మోక్ వస్తుంది అనేది కూడా మనకు ఒకసారి ఏలు పెట్టి క్లీన్ చేస్తుంటే చాలా వరకు బ్లాక్ స్మోక్ అనేది ఉంది. చూస్తున్నారు కదా ఏలుకి కూడా ఎంత అంటిందో. అలాగే అసలు ముందు దేనివల్ల ఈ బ్లాక్ స్మోక్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఈ చిన్న చిన్న ట్రిక్కులు తెలియక చాలామంది కస్టమర్లు ఇంజిన్ పోయింది, అది పోయింది, ఇది పోయిందని చాలామంది డౌట్లు పడుతూ ఉంటారు. అలాంటి డౌట్ కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓన్లీ మనకి ఇంటర్కూలర్ కాడ నుంచి పైప్ ఒకటి వస్తుంది, అంటే ఇన్లెక్ట్ మ్యాన్ఫోల్ నుంచి డైరెక్ట్ ఇంటర్కూలర్కి వస్తుంది. ఈ పైపులు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ పైపులు లూజ్ ఉన్నా కానీ, డ్యామేజ్ అయినా కానీ మనకు వైట్ స్మోక్, బ్లాక్ స్మోక్ అనేది సైలెన్స్లోకి రావడం కామన్. అది ఈ ట్రిక్ చాలామందికి తెలియక మనకు బ్లాక్ స్మోక్ వస్తుంది, అమ్మో మన బండి ఇంజిన్ బోర్ అయిపోయింది, లేదంటే నాయిల్స్ పట్టేసింది, అది పట్టేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఈ పైప్ అనేది పోయి మనకు బ్లాక్ స్మోక్ అని కానీ వైట్ స్మోక్ కానీ వస్తుంది. మనం అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్లెక్ట్ మ్యాన్ఫోల్ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇంటర్కూలర్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సైలెన్స్లో డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటే మన బండి స్టార్ట్ అయితే వెనక నుంచి వైట్ స్మోక్ కానీ బ్లాక్ స్మోక్ కానీ ఏమీ రాదు. అలాగే మనం ఇప్పుడు ఇన్లెక్ట్ మ్యాన్ఫోల్ మొత్తం నీట్గా చూస్తున్నారు ఎంత డస్ట్ అనేది ఉందో. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. 1 by 1 మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కస్టమర్కి కూడా చూపిస్తే అన్నీ నీట్గా చేయమన్నారు. ఎందుకంటే ప్రతిదీ కస్టమర్ సజెషన్ తీసుకుంటే మనకు కూడా కస్టమర్ కూడా ఒక క్వాలిటీ అనేది వస్తుంది, అంటే నీట్గా మనకు చేస్తున్నారు అనేది కూడా. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. కస్టమర్ కూడా మొత్తం నీట్గా చేసేయమన్నారు. మనం అయితే మొత్తం నీట్గా రెడీ చేసి కస్టమర్కి అయితే డెలివరీ అయితే ఇచ్చాము. స్మోక్ కూడా అయితే కస్టమర్కి ఏమీ రావట్లేదు అన్నారు. మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరిన్ని మీకు అప్డేట్ కోసం నేను మీ ముందుకు వస్తాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్లీజ్.